అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ దుష్ప్రచారము అపవాదులను ఎలా ఎదుర్కోవాలి. ఓకే. సో మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే నువ్వు సర్పంచ్‌గా గెలుస్తావని మీ అపోజిట్ నిల్చున్న వ్యక్తి అనుకుంటాడో డెఫినెట్‌గా మీ పైన రూమర్స్, ఫేక్ న్యూస్, ఫాల్స్ ఇన్ఫర్మేషను, సో అపవాదులు, దుష్ప్రచారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాటిని నువ్వు అడ్రస్ చేసుకోవాలి. ఎందుకంటే నీ పర్సనల్ ఇమేజ్ని బ్రేక్ చేయడానికి పర్సనల్ అటాక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నీ పాస్ట్ వర్క్ గురించి డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తారన్నమాట. సో కాబట్టి నువ్వు వీటిని అడ్రస్ చేయగలిగి వాటిని క్యాచ్ చేసి పాజిటివ్గా క్లారిఫికేషన్ తోటి కంటెంట్ వీడియోస్ చేయడం ద్వారా సో నీ ఇమేజ్ని నువ్వు మెయింటైన్ చేయవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు, ఎంత పెద్ద చెట్టు అయినా గాలి వచ్చిందంటే వంగుతుంది, బట్ వేర్లు గట్టిగా ఉంటే ఆ చెట్టు కూలది. సో ఇక్కడ జనాల నమ్మకమే ఆ వేర్లు. సో ఎంత గట్టిగా ఉంటే ఆ చెట్టు అంత గట్టిగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా జనాల నమ్మకాన్ని పొందగలిగితే డెఫినెట్గా మీరు మీ గెలుపుని ఎవరు ఆపలేరు. సో అది ఎట్లా వాళ్ళ నమ్మకాన్ని పొందాలనంటే ఆ క్లారిఫికేషన్ వీడియోస్ చేయడం ద్వారా మీ వర్క్ ఏంటిదో, అంటే మీకు ఎప్పుడైనా అపవాదం వచ్చిందనుకో, దాన్ని బట్టి మీరేంటిదో వాళ్ళకి క్లారిఫై చేయడం ద్వారా సో వాళ్ళ ట్రస్ట్ మీరు పొందగలుగుతారు. డెఫినెట్గా ఎప్పుడైతే మీరు జనాలు ట్రస్ట్ పొందుతారో, వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముతారో, అవి ఓట్ల లెక్క కన్వర్ట్ అయితే మీరు సర్పంచ్గా గెలుస్తారు. సో అందుకోసం ఒక డీటెయిల్ వీడియో చేసిన. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ని మీరు ఎట్లా అడ్రస్ చేయాలి, ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళ పని ఏం చేయాలి, మీరేం చేయాలి, అది ఎలక్షన్ నామినేషన్ వేసే ముందు నుంచి మొదలు పెడితే విన్ అయ్యే వరకు. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో సర్పంచ్ సక్సెస్ మంత్ర ఒక కోర్స్ లాంచ్ చేసిన, దానిలో డీటెయిల్ వీడియోస్ అన్ని పెట్టిన. సో నామినల్ ఫీజ్ తోటి మీరు ఆ కోర్స్ పర్చేస్ చేస్తే మీకు కంప్లీట్ వీడియో దానిలో దొరుకుతుంది. సో ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ అవ్వడానికి ఒక్కొక్క మెట్టు దగ్గర చేస్తుంది. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో సీ యూ ఇన్ ద కోర్స్. బై.